హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్ కనుక ఆన్సర్ చూస్తే మనం ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి మాట్లాడుకున్నాం. అందులో రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్గానే ఇచ్చాను. సో ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2. వెరీ సింపుల్ క్వశ్చన్. సో ఆర్టికల్ 25 ఆర్టికల్ 26 గురించి ఇందులో ఇచ్చాను. వెరీ సింపుల్ థింగ్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి పాత ఎన్టీఆర్ గారి సినిమాలో ఒక పాట ఉంటుంది, మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అని చెప్పేసి. ఇప్పుడు భారతదేశానికి ఈ పాట వెరీ సూటబుల్ అండ్ వెరీ ప్రామినెంట్ అని చెప్తున్నాయి రిపోర్ట్స్. ఎందుకు చెప్తున్నానంటే హెడ్డింగ్ చూడగానే మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. భారతదేశంలో ఈ నార్కోటిక్స్ తీసుకునేటటువంటి యువకుల యొక్క సంఖ్య లేదా వ్యక్తుల యొక్క సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అది ఆల్కహాల్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతున్నటువంటి గంజాయి కావచ్చు, హెరాయిన్, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని పేర్లు మనకు తెలియవు కానీ బట్ విపరీతమైనటువంటి డ్రగ్ ఎడిక్ట్స్ పెరిగిపోతున్నారు. ఒక పక్కనేమో మోడీ గారు పెరుగుతున్న జనాభా, ఈ జనాభాని ఎలా మనం ప్రొడక్టివ్గా వాడుకోవాలి, జనాభా విభాజ్యత అంటే మనకున్నటువంటి పాపులేషన్ని బెటర్గా యూజ్ చేసుకోవడం గురించి చెప్తున్నారు కదా, డెమోగ్రఫిక్ డివిడెండ్ అని. బట్ ఇవన్నీ కూడా ఈ యొక్క డ్రగ్ అబ్యూజ్లో కనుక ఉండిపోతే ఇప్పుడు ఇవన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. ఎందుకంటే డ్రగ్ అనేటటువంటిది బేసికల్గా మనిషి యొక్క ఈ సెన్సెస్ ఏవైతే ఉంటాయో, కాన్షియన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని పాడు చేస్తుంది. విచక్షణను కోల్పోతాడు మనిషి. అందుకే చూడండి, మత్తులో ఏ వ్యక్తి ఏదైనా చేస్తాడు. అయితే అలాంటి దానికన్నా విపరీతంగా ఉన్నటువంటి డ్రగ్స్ అబ్యూజ్ అనేటటువంటిది విపరీతంగా పెరుగుతుంది భారతదేశంలో. ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి ఇంపోర్ట్స్ కానీ, మన దేశంలోనే పండిస్తున్నటువంటి గంజాయి కానీ, ఇంకా రకరకాల అంశాలు. సో వీటికి సంబంధించి డ్రగ్ అబ్యూజ్ ఇన్ ద వరల్డ్ గురించి, భారతదేశంలో గురించి సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో తన యొక్క కన్సర్న్స్ని రైజ్ చేసింది. అదేంటి, ముఖ్యంగా యువకుల్లో డ్రగ్ అబ్యూజ్ పెరుగుతోంది. ఇది ఒక జనరేషన్నే అంటే ఒక తరాన్నే ఇది పొట్టన పెట్టుకునేటటువంటి అవకాశం ఉంది అని కూడా చెప్తున్నాయి. సో దీనికి మనము ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో ఒక పర్టికులర్ ఈ డ్రగ్స్ని పట్టుకున్నారట. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఈ పట్టుకున్నటువంటి డ్రగ్స్ గురించి ఓపెన్ చేసి చూస్తే హెరాయిన్ స్మగ్లింగ్ పాకిస్తాన్ నుంచి మనకు వస్తుందని చెప్పి కనిపెట్టారు. సో ఇందులో భాగంగా అర్జెంటుగా మనం దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఒక డ్రగ్ ఎడిక్ట్ పిల్లాడిని మనం కనుక మళ్ళా వెనక్కి తీసుకురావాలంటే అది కేవలం మందులతో అయ్యేటటువంటి పరిష్కారం అయితే కాదు. అతనికి సంబంధించినటువంటి కుటుంబము, సొసైటీ, ప్రభుత్వము వీళ్ళందరూ కలిసికట్టుగా సహకరిస్తేనే ఈ డ్రగ్స్ బారిన పడినటువంటి వ్యక్తులు, అది ఆల్కహాల్ కావచ్చు, గంజాయి కావచ్చు, మరొకటి కావచ్చు, వీటి నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చేటటువంటి ఒక ప్రయత్నం అనేటటువంటి జరుగుతుందని సుప్రీంకోర్టు కూడా భావించింది. సో దీనికి సంబంధించి అసలు ప్రపంచంలో డ్రగ్ అబ్యూస్ గురించి కనుక మనం చూస్తే వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ 2024 ప్రకారం ప్రపంచంలో దాదాపుగా 30 కోట్ల మంది 2024లో ఈ డ్రగ్స్కి బానిసలుగా మారారట. ఇది గతంలో ఉన్నటువంటి నెంబర్ కన్నా కూడా 20% పెరిగిందని చెప్తుంది ఈ వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ 2024. ఇది యునైటెడ్ నేషన్స్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. అయితే ఇందులో ఏ డ్రగ్స్ ఎక్కువగా వాడుతున్నారంటే న్యాచురల్గా మనకు లభించేటటువంటి క్యానిబిస్ అంటే గంజాయి. సో ఇది దాదాపుగా 22 కోట్ల మంది వాడుతున్నారు. ఇది ఎందుకంటే పండుతుంది, తీసుకుంటారు, ఏదో ఉంటాయి కదా, మనకంత దీని మీద అవగాహన లేదు కానీ. సో మనం సాధారణంగా సినిమాల్లో ఏముందండి, బయట కూడా కాల్చేస్తున్నారు విపరీతంగా. సో ఒపియాయిడ్స్ అనేటటువంటిది మరొకటి ఉంది. ఈ ఒపియాయిడ్స్ అంటే ఏంటంటే మన పాతకాలంలో నల్లమందు అని వచ్చేది ఒకటి. ఒపియం ట్రేడ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి ఇంకా రకరకాల ప్రాంతాలకి జరిగేది. ఈ ఒపియాయిడ్ అంటే ఏంటంటే మనకి పాపీ అనే ఒక రకమైనటువంటి ఒక చెట్టు, అది దాని నుంచి వచ్చినటువంటి ఆ రసంతో ఈ ట్యాబ్లెట్స్ని తయారు చేస్తారు. సాధారణంగా ఒపియాయిడ్ ట్యాబ్లెట్స్ ఎవరికి ఇస్తారంటే పెయిన్ కిల్లర్స్, కొంచెం నిద్ర పట్టని వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఒపియాయిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఈ మధ్యకాలంలో ఈ ఒపియాయిడ్ని డ్రగ్గా వాడుతున్నటువంటి వ్యక్తుల సంఖ్య దాదాపుగా 6 కోట్లకు పెరిగింది. అలాగే ఇంకా రకరకాల కొకైన్, మరి ఇది మనకు తెలీదు. సో ఎక్స్టసీ, ఇది కూడా తెలీదు. కొకైన్ అంటే మన సినిమాల్లో కొంచెం విన్నాం కాబట్టి దాదాపుగా 2,30,00,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఈ కొకైన్ కూడా వాడుతున్నారు. సో ఇలా డ్రగ్ అబ్యూస్ పెరుగుతుంది. దీనివల్ల మనకి థ్రెట్స్ కూడా పెరుగుతున్నాయి. నెటిజన్స్ అనేటటువంటి ఒక కొత్త క్లాస్ తయారైంది. వీళ్ళు ఏంటంటే
ఒపియాయిడ్స్ అనేటటువంటి వాటిని బాగా ఎక్కువగా వాడేయడం వల్ల ఫెంటనైల్ అనేటటువంటి డ్రగ్ కన్నా అధికంగా వాడడం వల్ల ఈ ఒపియాయిడ్ ఒక్కోసారి ఓవర్ డోస్ అయిపోతుందట. అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ తాగేస్తుంటారు చూడండి, రోడ్డు మీద ఒక్కొక్కరు తాగి పడిపోతుంటారు. నాకు ఎప్పుడు అదే ఆశ్చర్యం. ఆ తాగి రోడ్డు మీద పడిపోయే బదులు ఆ బాటిల్ ఏదో పట్టుకుని వెళ్ళి ఇంటి దగ్గరే తాగి ఇంటి దగ్గరే పడుకోవచ్చుగా, రోడ్డు మీద ఎందుకు? నాకు ఇప్పటికే అర్థం కాదు అది ఆ లాజిక్ ఏందో. సో కాబట్టి ఇట్లా ఓవర్ డోస్ చేసేసుకుని ఈ ఒపియాయిడ్ కారణంగా చాలామంది చనిపోతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఒపియాయిడ్ బారిన పడుతున్నటువంటి వ్యక్తులంతా కూడా వీళ్ళంతా హై ఇన్కమ్ కంట్రీస్లో ఉంటున్నారు. అంటే అధిక ఆదాయం సంపాదిస్తున్నటువంటి దేశాల్లో ఉంటున్నారు, తక్కువ ఆదాయం ఉన్నటువంటి దేశాల్లో కాదు. అంటే డబ్బులు వచ్చినా కూడా ఇంకొక కొత్త రోగం అన్నమాట ఇది. అలాగే ఫెంటనైల్ అనేటటువంటి ఒక మందు ఉంది. ఇది ఏంటంటే పెయిన్ రిలీఫ్ అండ్ ఎనస్థీషియాకి ఇస్తూ ఉంటారు. ఇది కూడా ఒక రకమైనటువంటి మందే. ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి సోర్స్తో తయారు చేస్తారట. ట్రీట్మెంట్ కూడా మనకి ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రగ్ డిజార్డర్స్కి సంబంధించి 11 మందిలో ఒక్క వ్యక్తికి మాత్రమే ట్రీట్మెంట్ దొరుకుతుంది. అదే ఉమెన్లో అయితే ఇది ఇంకా దారుణంగా ఉంది. 18 మందిలో కేవలం ఒకరికే ట్రీట్మెంట్ దొరుకుతుంది. అదే మెన్కి అయితే 7గురిలో ఒకరికి దొరుకుతుంది. ఎస్పెషల్లీ మీరు ఇక్కడ చూస్తే 64 మిలియన్ డ్రగ్ యూజ్ డిజార్డర్స్, అంటే దాదాపుగా ప్రపంచంలో ఎవరెవరైతే ఈ యొక్క డ్రగ్స్ బారిన పడుతున్నారో అందులో వారికి 6 కోట్ల మందికి దాదాపుగా ట్రీట్మెంట్ అనేది దొరికింది. కానీ అది చాలా తక్కువ అని చెప్తున్నారు. అంటే ప్రతి 11 మందిలో ఒకరికి మాత్రమే ట్రీట్మెంట్ అనేటటువంటిది ఇవ్వగలుగుతున్నారు. మిగతా వాళ్ళెవరు బయటికి రావట్లేదు, ఇంకా ఆ డ్రగ్స్లోనే పడి ఉంటున్నారు అన్నమాట. అలాగే డ్రగ్ ప్రివలెన్స్ ఇండియాలో కనుక మనం చూస్తే దాదాపుగా 10 కోట్ల మంది ఈ యొక్క డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్కి బానిసలుగా ఉన్నారట, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రకారం. ఇంకా ఆల్కహాల్ని వీళ్ళు పూర్తిగా చెక్ చేయలేదు. ఆల్కహాల్ని చెక్ చేస్తే దాదాపు 140 కోట్ల మందిలో తక్కువలో తక్కువ ఒక 50-60 కోట్లు ఉంటారు మన వాళ్ళు. ఏమీ ఆల్కహాల్ యూస్ చేయకుండానే మన బీర్లు ఏర్లై పారుతున్నాయా సొసైటీలో. సో ఈ మధ్యకాలంలో మీకు గుర్తుందో లేదో 2024 జాన్యువరి సమయంలో, జనవరి 1 డిసెంబర్ 31, 2023లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాలలో అత్యధికంగా బీర్లు అమ్ముడిపోయినటువంటి సిటీ హైదరాబాద్. హైదరాబాద్ తిప్పి కొడితే మొత్తం ఉన్న పాపులేషన్ 1,20,00,000. అంతకన్నా పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయి, 4 కోట్లు 5 కోట్లు ఉన్నటువంటి పాపులేషన్ ఉన్న సిటీలు కూడా ఉన్నాయి. కానీ హైదరాబాద్లోనే అత్యధికంగా బీర్లు అమ్ముడిపోయినాయి. అంటే ఎంత తాగుతున్నారో చూడండి. మళ్ళా కోపం వస్తుందేమో, మేమే ట్యాక్సులు కొడుతున్నాము, ఇలాంటి సినిమా ప్రభావాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. సో అలాగే హయ్యెస్ట్ ఎఫ్ఐఆర్స్ కూడా ఈ నార్కోటిక్స్ మీదే వస్తున్నాయట. హయ్యెస్ట్ ఎఫ్ఐఆర్స్ అన్నీ కూడా మనకి NPDS యాక్ట్ నార్కోటిక్స్కి సంబంధించి. ఇందులో ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా నమోదవుతున్నాయి, తర్వాత మహారాష్ట్ర, తర్వాత పంజాబ్. ఆల్కహాల్ యూజ్ కూడా 16 కోట్ల మంది, ముఖ్యంగా 10 నుంచి 75 మధ్య వయసు ఉన్నవాళ్ళు. అంటే 10 సంవత్సరాల పిల్లలు కూడా ఆల్కహాల్ తాగేస్తే ఎట్లా అండి? సో అందులో 16 కోట్ల మంది ఉన్నారట. దాదాపుగా వీళ్ళందరూ కూడా ఆల్కహాల్ తాగుతున్నారు. అలాగే 5% మంది ఆల్కహాల్ డిపెండెంట్స్ ఉన్నారు. దీని కారణంగా అనేక రకాల క్రానిక్ డిసీజెస్ అవి వస్తున్నాయి. ఈవెన్ క్యానబీస్, మనకున్నటువంటి ఈ యొక్క గంజాయి లాంటివి కనుక మీరు చూస్తే 3 కోట్ల మంది వాడుతున్నారు. అలాగే 72 లక్షల మంది క్యానబీస్ కారణంగా వచ్చిన డిజార్డర్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా డ్రగ్ అడిక్షన్స్ ఇన్ ఇండియా. అలాగే 2% పాపులేషన్ ఒపియాయిడ్స్ వాడుతున్నారట. 60 లక్షల మందికేమో వీళ్ళకి అందరికీ ఒపియాయిడ్ డిపెండెన్స్ కారణంగా ట్రీట్మెంట్ కావాలి. సెడేటివ్స్ అంటే మనకి ఇలా ఇంజెక్షన్ అవి చేసుకుంటారు చూడండి, అట్లాంటివి దాదాపుగా 1,18,00,000 మంది ఉన్నారు. ఇన్హేలెంట్ ముక్కులోకి పీల్చుకునే రకం ఒకటి ఉంటుందట, అది 1.7% చిల్డ్రన్ ఉన్నారు. అందులో ఎడోలసెంట్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, అంటే యుక్త వయసులో ఉన్నటువంటి వ్యక్తులు. ఇంజెక్టింగ్ డ్రగ్ దాదాపుగా 8,50,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంజెక్షన్స్ రూపంలో ఈ డ్రగ్స్ని తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే మేజర్ డ్రగ్ ప్రొడ్యూసింగ్ రీజియన్స్ కనుక మనం చూస్తే 2 ప్రాంతాలు ఉన్నాయి ప్రపంచంలో అత్యధికంగా డ్రగ్స్ ప్రొడ్యూస్ చేసేటటువంటి రీజియన్స్. మనకున్న ఇబ్బంది ఏంటంటే ఈ 2 ప్రాంతాలు భారతదేశానికి దగ్గరగానే ఉన్నాయి. ఒకటి గోల్డెన్ ట్రయాంగిల్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్ ఈ ప్రాంతాల్లో ఉంటుంది. అంటే ఇంకోటి దీన్ని గోల్డెన్ ఇది గోల్డెన్ క్రెసెంట్, ఇది గోల్డెన్ ట్రయాంగిల్. గోల్డెన్ క్రెసెంట్ అనేటటువంటి ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా నల్లమందు తయారవుతుంది. ఇక్కడ నుంచే మనకి జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ఈ రాష్ట్రాలకు ఈ యొక్క డ్రగ్స్ అనేటటువంటివి సరఫరా అవుతుంది. దీని మీద ఉడతా పంజాబ్ అనేటటువంటి సినిమా కూడా వచ్చింది గతంలో. అలాగే గోల్డెన్ ట్రయాంగిల్ కనుక మీరు చూస్తే ఈ ప్రాంతం గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్తారు. ఇది మనకి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ లావోస్, మయన్మార్, థాయిలాండ్ ప్రాంతాల్లో వస్తుంది. ఇక్కడ ఎక్కువగా మనకి మయన్మారే 80% ప్రపంచంలో దొరికేటటువంటి హెరాయిన్ని తయారు చేస్తుంది మయన్మార్. అలాగే లావోస్, వియత్నాం, థాయిలాండ్, ఇండియా ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఈ యొక్క మయన్మార్ నుంచే ఈ హెరాయిన్ అనేటటువంటి సప్లై అవుతుంది.
దీంతో పాటు కనుక మీరు చూస్తే ఎందుకు భారతదేశంలో అసలు యువత ఈ డ్రగ్స్కి లోనవుతున్నారు? ఒకటి అతిపెద్ద కారణం నేషనల్ డ్రగ్స్ బ్యూరో వాళ్ళు వీళ్ళంతా చెప్పేది ఏంటంటే పీర్ ఇన్ఫ్లుయెన్స్. ఒకడు తీసుకుంటాడు, అరే చాలా బాగుందిరా అని చెప్పి పక్కవాడికి అలవాటు చేస్తారు. ఇలా అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తులే అధికంగా ఉన్నారు. అది సిగరెట్ కావచ్చు, మందు కావచ్చు, ఈ యొక్క హెరాయిన్ కావచ్చు, ఇంకొక డ్రగ్స్ కావచ్చు, ఎనీథింగ్ పక్క వాళ్ళు అలవాటు చేసినటువంటి డ్రగ్సే అత్యధికంగా ఉంటున్నాయి. కాబట్టి యువత చాలా జాగ్రత్త. ఇలాంటి డ్రగ్స్ తీసుకునేటటువంటి వ్యక్తులకు దూరంగా ఉండడంలో తప్పు లేదు. స్నేహం, మిత్రత్వం రెండు వేరు వేరు. స్నేహం వేరు, మిత్రత్వం వేరు. స్నేహం అంటే నార్మల్గా ఉండేవాళ్ళు హాయ్ హాయ్ బాయ్ బాయ్, ఇది స్నేహం. మిత్రత్వం చాలా గొప్పది. అందుకే మిత్రుడు అని ప్రతి వాళ్ళని అన్నారు. మిత్రుడు అంటే ఎవరంటే మన కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకొని మనం తప్పుడు దారిలో వెళ్తుంటే మార్చేవాడిని మిత్రుడు అంటారు. సో కాబట్టి మిత్రత్వం చేయండి, స్నేహాలు చెడు స్నేహాలు వద్దు అని చెప్పచ్చు డెఫినెట్గా. సో నేను డ్రగ్స్ అది అలవాట్లేదు కాబట్టి నాకు చెప్పే హక్కు ఉంది. సో అకాడమిక్ స్ట్రెస్ అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్, చాలామందికి మెంటల్ హెల్త్ ఇష్యూస్ అలాగే చదువుల పట్ల ఉన్నటువంటి ఒత్తిడి కారణంగా కూడా డ్రగ్స్కి లోనవుతున్నారని చెప్తున్నాయి రిపోర్ట్స్. కాబట్టి దీని కారణంగా మన యొక్క స్కూల్ కరికులమ్స్ అండ్ కాలేజ్ కరికులమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో మొత్తంగా మన ఎడ్యుకేషన్ వ్యవస్థలోనే చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే కొంతమంది సాంస్కృతిక పరమైనటువంటి అంశాలు, అలాగే మీడియా ఇన్ఫ్లుయెన్స్. చూడండి, బేసికల్గా సినిమాల్లో హీరో వస్తాడు, చాలా స్టైల్గా సిగరెట్ తాగుతాడు. డైరెక్టర్లు ఏమంటారు, ఇలా చూపించినంతలో ప్రజలు మారిపోతారా? ఎందుకు మారరు? చూపించినంతలో ప్రజలు మారరా అంటే మీరు చూపించడం మానేయండి, అప్పుడు చూద్దాం. సో చూపించినంతలోనే ప్రజలు మారతారా? ఎక్కువ చెడు చూపిస్తే మారకుండా ఉంటారు? అలా ఏం ఉండదండి. సొసైటీ ప్రతి విషయంలోనే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ప్రతి విషయంలోనే సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఒక్క వ్యక్తి మారినట్టే కదా. ఇప్పుడు ఒక సినిమా చూసి, ఎన్ని సినిమాలు చూసి మంచి వాళ్ళు మారుతున్నారు, ఎన్ని సినిమాలు చూసి చెడ్డవాళ్ళు మారుతున్నారు, మీరేమైనా సర్వే చేశారా? లేదు కదా. శంకరాభరణం చూసి మంచి వాళ్ళుగా మారిన వ్యక్తులు కూడా ఉండొచ్చు సొసైటీలో. అలాగే పనికిరాని సినిమాలు చూసి అందులో డ్రగ్ అబ్యూస్ చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు. సినిమాని సినిమాలాగే చూడాలనేటటువంటి ఆ యొక్క విచక్షణ కేవలం కాస్త వయసు వచ్చినటువంటి పిల్లలకి మాత్రమే ఉంటుంది, లేదా ఆ వ్యక్తులకు మాత్రమే ఉంటుంది, చిన్నపిల్లలకు ఉండదు. సో ఎవ్రీ టైం నేను బేసికల్గా ఈ మధ్యకాలంలోనే చూశాను. ఎక్కడో నేను కూడా అప్పుడప్పుడు వెళ్తుంటాం కదా సినిమాలకి, దానికే ఉంది. సో ఈ మధ్యకాలంలో నేను ఏదో ఒక సినిమాకి వెళ్ళాను, కల్కి సినిమాకో ఎక్కడికో, మన సంధ్యా థియేటర్ దగ్గరే. ఆ సంధ్యా థియేటర్ పక్కనే మనకి ఈ బావర్చి ఉంటుంది. ఆ పక్కనే ఒక చిన్న గల్లీ ఉంది. నేను వెహికల్ అక్కడే పార్క్ చేశాను. ఆ గల్లీ దగ్గర ఈవినింగ్ సినిమా అయిపోయిన తర్వాత 8:30 ఆ ప్రాంతంలో చూస్తే చిన్న చిన్న పిల్లలు 12, 11 సంవత్సరాలు కూడా ఉండవు, వీళ్ళు సిగరెట్లు కాలుస్తున్నారు కూర్చొని. అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తికి కొంత విచక్షణ ఉంటుంది, వాళ్ళు చేసుకునే అలవాట్ల పట్ల వాళ్ళకి ఇది ఉంటుంది కాబట్టి ఫైన్, నేను దాన్ని ఏం మాట్లాడట్లేదు. కానీ అట్లీస్ట్ చట్టాన్ని అయితే ఫాలో అవ్వాలి కదా. దేశంలో 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులకి సిగరెట్లు అమ్మడం కానీ, లేదని అనుకుంటే ఇవ్వడం కానీ, అలాగే మందు అమ్మడం కానీ ఇవన్నీ నేరం. ఎవరు దీన్ని చూస్తున్నారు? అటుపక్క పోలీసు ఉంటాడు, వీళ్ళు వెళ్ళి సందులో సిగరెట్లు కాలుస్తున్నారు. సో ఈ రకమైనటువంటి అంశాలను అరికట్టడం ఎంతసేపు అండి ప్రభుత్వానికి? హైడ్రా లాంటి వాటిని తీసుకొచ్చి ఇల్లులు కూల్చడానికి సమయం ఉంది, కానీ రాబోయే తరం అండి ఇది. రాబోయే తరాన్ని మనము ఆపలేమా ఇట్లాంటి వాటికి గురవుతుంటే? రేపొద్దున వాళ్ళు సొసైటీలో ఏ విధంగా మారుతారు? 12 సంవత్సరాలకే సిగరెట్టు మందు అలవాటైతే వాళ్ళ యొక్క విచక్షణ 18-20 సంవత్సరాలు వచ్చేటటువంటి సమయానికి ఎలా ఉంటుంది? తల్లిదండ్రులు ఇవన్నీ గమనించగలుగుతారా? వాడు సిగరెట్ కాల్చిన తర్వాత 2 గంటలకో ఎప్పుడో ఇంటికి పోతాడు. ఎలా తెలుస్తుంది తల్లిదండ్రులకు వాడు సిగరెట్ కాలుస్తున్నాడని? సో ఇదా మన సొసైటీలో తెస్తుంది. కాబట్టి ఈ పీర్ ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది, ఈ కల్చరల్ నార్మ్స్ అండ్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, ముఖ్యంగా సినిమాల ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంది. దీన్ని హీరోయిజంగా చూపిస్తున్నాం, ఇది చాలా తప్పు. అలాగే సోషల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, అంటే చాలామందికి ఆర్థిక పరంగా అలాగే సామాజిక పరంగా ఉన్నటువంటి అంశాల వల్ల కూడా ఈ డ్రగ్ అబ్యూజ్ అనేటటువంటిది పెరుగుతుంది. ముఖ్యంగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నాయని తాగుతున్నారు, లేని వాళ్ళు లేవని తాగుతున్నారు. కాస్త కూస్త బెటర్ మిడిల్ క్లాసే కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు. అలాగే ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్, ఒకవేళ వాళ్ళ కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటి కారణంగా కూడా ఈ డ్రగ్ అబ్యూస్ పెరుగుతుందని మన రిపోర్ట్స్ చెప్తున్నాయి. లీగల్ సిస్టమ్ లూప్ హోల్స్, చాలాసార్లు చిన్నపిల్లలకి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులకు శిక్షలు వేయం, కానీ వాళ్ళ రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఏ రకంగా ఉన్నాయి. అలాగే ఈ డ్రగ్స్ వాళ్ళు తీసుకుంటున్నారని తెలిస్తే వాళ్ళని ఎక్కడ జైల్లో వేస్తారని కూడా చాలామంది ఈ యొక్క రిపోర్ట్స్ని బయటకు చెప్పట్లేదు.
ఇది ఒక సమస్యగా మారింది. అలాగే చాలా ఈజీగా దొరుకుతున్నాయి. ఈరోజు గంజాయి దొరకాలంటే ఎంతసేపు అండి సిటీస్లో? కళ్ళ ముందే ఇన్ని కాలుస్తున్నారంటే ఒకవేళ నిజంగా కావాలని అనుకున్న వాళ్ళకి ఈజీగానే దొరుకుతుంది కదా. అలాగే ఫియర్ ఆఫ్ స్ట్రిక్ట్ లాస్, చాలామంది చట్టాలు కఠినంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో పెడతారేమో అని చాలా కేసులు బయటకు రావాలి. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి డ్రగ్ అబ్యూజ్కి గల కారణాలు. దీనికి గవర్నమెంట్ అనేక రెగ్యులేషన్స్ తీసుకుంటోంది. NDPS యాక్ట్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చాం, నేషనల్ డ్రగ్ ప్రివెన్షన్ అనమాట ఇది. సో రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాఫికింగ్ వీటిలన్నిటిలో ఆపుతున్నాం. అలాగే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 అప్పట్లోనే ఉంది. దాని తర్వాత దాన్ని అమెండ్మెంట్స్ అవి తీసుకొచ్చారు. 1988 నుంచి కూడా ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ఉంది మనకి డ్రగ్ ట్రాఫికింగ్ ఆపడానికి. అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సెంట్రల్ కౌంటర్ టెర్రరిజం, డ్రగ్ ట్రాఫికింగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, ఇది మొత్తం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీయే చేస్తుంది. కౌంటర్ టెర్రరిజము, డ్రగ్ ట్రాఫికింగ్ ఈ రెండింటిని ఇదే ఆపుతుంది. అలాగే డ్రగ్ నెట్వర్క్స్ని ఎక్కడెక్కడ టెర్రరిజంకి లింక్ అయి ఉన్నాయో, చాలాసార్లు ఈ డ్రగ్స్ బారిన పడినటువంటి వ్యక్తులనే ఉగ్రవాదులుగా మార్చేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అలాంటి సందర్భాల్లో కూడా NIA చూస్తుంది. అలాగే అదర్ ఏజెన్సీస్తో ఈ డ్రగ్ యొక్క వాణిజ్యానికి సంబంధించి ఇదే పర్టికులర్ NIA కోఆర్డినేషన్ కూడా చేసుకుంటుంది. దీంతో పాటుగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అని ఒకటి తీసుకొచ్చారు. ఇదేంటంటే జాతీయ స్థాయిలో లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఇంటెలిజెన్స్ కోసం డ్రగ్స్ విషయంలో నోడల్ ఏజెన్సీగా దీన్ని మార్చారు. ఇది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్తో లింకప్ అయ్యి విదేశాల నుంచి భారతదేశానికి వచ్చేటటువంటి డ్రగ్స్ని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇండియాలోకి వచ్చినటువంటి డ్రగ్స్ని వేరే ప్రాంతాలకు డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా కూడా ఇదే ఆపుతుందన్నమాట. అలాగే ప్రివెంటివ్ అండ్ రిహాబిలిటేషన్ మెజర్స్, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇదేంటంటే దేశంలో డ్రగ్స్కి ఉన్నటువంటి డిమాండ్ని తగ్గించడం, ముఖ్యంగా అవగాహన సదస్సులు కల్పించి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే డ్రగ్స్కు గురైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్స్ని క్రియేట్ చేయడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే నషాముక్త భారత్ అభియాన్ అని ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. దీని కారణంగా అవేర్నెస్ని పెంచి డ్రగ్ అబ్యూజ్, ముఖ్యంగా స్కూల్ పిల్లల్లో డ్రగ్స్ ప్రవేశించకుండా దీనికి ఒక ప్రోగ్రామ్ని అయితే లాంచ్ చేశాం. కానీ దీని ఎఫెక్టివ్నెస్ ఎంత ఉంది? ఖచ్చితంగా చాలా తక్కువ ఉందనే చెప్పాలి. అలాగే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కొన్ని తీసుకొచ్చాం. డ్రగ్ అఫెండర్స్ అంటే ఎవరెవరైతే డ్రగ్స్ బారిన పడ్డారో వాళ్ళ డీటెయిల్స్ అనేటటువంటివి ఈ పోర్టల్స్లో ఉంటాయి. అలాగే లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాత్రమే ఈ పోర్టల్స్ని ఓపెన్ చేయగలరు. దాని కారణంగా డ్రగ్ అఫెండర్స్ని పట్టుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.